వెల్కమ్ టు జేడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జియోగ్రఫీ భూగోళ శాస్త్రం సెకండ్ వీడియోలో ఉన్నాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ ఇట్. లెట్ us స్టార్ట్. అండ్ జేడీ అకాడమీకి సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్స్లో టీఎస్పీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కర్కాటక రేఖ ఈ కింది ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది? గుజరాత్, అస్సాం, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. కర్కాటక రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ కింది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే రైట్ ఆన్సర్ గుజరాత్. భారతదేశంలో కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అంటే 8 రాష్ట్రాల గుండా పోతుంది. వెరీ ఇంపార్టెంట్. అవి ఎక్కడి అంటే ఒకటి గుజరాత్ చాలాసార్లు అడిగినటువంటి బిట్. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అండ్ త్రిపుర అండ్ మిజోరాం. సో 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఏంటి ఇవంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. వెరీ ఇంపార్టెంట్. కర్కాటక రేఖ, మకర రేఖ అండ్ భూమధ్య రేఖ ఈ 3 అక్షాంశాలు పోయే ఖండం ఏదని కూడా అడుగుతారు. అది ఇంపార్టెంట్ మనకు. ఆఫ్రికా. ఓకేనా? ఏ ఖండం? ఆఫ్రికా ఖండం. కర్కాటక రేఖ, మకర రేఖ మరియు భూమధ్య రేఖ ఈ 3 అక్షాంశాలు పోయేటువంటి ఖండం ఏదంటే ఆఫ్రికా. భారతదేశంలోని ఏ తూర్పు తీర రాష్ట్రం పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? వెరీ ఇంపార్టెంట్. భారతదేశ రాష్ట్రంలో ఇటు సైడ్ ఉన్నటువంటి తూర్పు తీరం సైడ్ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. సో రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తీర ప్రాంతం అంటే 974 కిలోమీటర్లు ఉంటుంది. మనకు చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. 974 కిలోమీటర్లు. దీని తర్వాత తూర్పు సైడు నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడు అండి. తమిళనాడు 850 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత? 850 కిలోమీటర్లు. వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకు 400 కిలోమీటర్లు ఉంటుంది తీరరేఖ. ఒడిశా వచ్చేసి మనకి 772 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా? సో భారతదేశంలోని ఏ తూర్పు తీర రాష్ట్రం పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్. ఓవరాల్గా అంటే అధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో గుజరాత్ మొదటి ప్లేస్లో ఉంటుంది. ఇది గుజరాత్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే 1054 కిలోమీటర్స్ ఉంటుంది తీరరేఖ. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ఏపీఏ నెక్స్ట్. ఎంత? 974 కిలోమీటర్స్. దాని తర్వాత మనకు తమిళనాడు ఉంటుంది. ఎంత? 850 కిలోమీటర్స్. వెరీ ఇంపార్టెంట్. అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది? గోవా అండి. అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గోవా. ఎన్ని కిలోమీటర్లు అంటే 36 కిలోమీటర్స్ మాత్రమే. 36 కిలోమీటర్స్ మాత్రమే. భారత్ యొక్క దక్షిణ కొన ఏది? భారత్ యొక్క దక్షిణ కొన ఏది? ధనుష్కోడి, కవరట్టు, కన్యాకుమారి, గ్రేటర్ నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్. వెరీ ఇంపార్టెంట్. గ్రేటర్ నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్. సో భారత్ యొక్క దక్షిణ కొన ఈ రెండు ఇస్తే మనకు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇందిరా పాయింట్. ఓకేనా? గ్రేటర్ నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్. సో భారత్ యొక్క దక్షిణ కొన ఏది అంటే ఇందిరా పాయింట్. ఒకవేళ ఇందిరా పాయింట్ ఇవ్వకుంటే కన్యాకుమారి టిక్ చేస్తాం. భారత్ యొక్క ఉత్తర మరియు దక్షిణాల మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే 3214 కిలోమీటర్లు ఉంటుందండి. ఎంత? 3214 కిలోమీటర్స్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. తూర్పు నుంచి పశ్చిమ కొన మధ్య దూరం ఎంత ఉంటుందంటే 2933 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈస్ట్ టు వెస్ట్ 2933 అండ్ నార్త్ టు సౌత్ 3214 కిలోమీటర్స్. భారత్లో అత్యధిక సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం ఏది? భారత్తో అత్యధిక సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం ఏది? చైనా, భూటాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. సో రైట్ ఆన్సర్ బంగ్లాదేశ్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ 27% పంచుకుంటుంది భూభాగం. ఎంత అంటే 4096 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్స్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే బంగ్లాదేశ్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది చైనా 3917 కిలోమీటర్స్.
భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది? భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది? రైట్ ఆన్సర్ 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. ఏంటి అవంటే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ ఇంపార్టెంట్. ఏంటి? బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ కలదు? గుజరాత్ పడమరలో, కన్యాకుమారి దక్షిణంలో, ముంబైకి దక్షిణంలో, తమిళనాడు తూర్పులో. రైట్ ఆన్సర్ తమిళనాడు తూర్పులో. మెక్మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య ఉన్నది? భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం పాకిస్తాన్, చైనా పాకిస్తాన్, భారతదేశం చైనా. దీని గురించే మనకు యుద్ధం అయితే జరుగుతుంది. వారికి మనకి ఏంటిదంటే భారతదేశం అండ్ చైనా. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? భారతదేశంలో అతి పొడవైనటువంటి బీచ్ ఏది? కోవలం బీచ్, మెరీనా బీచ్, అగండో బీచ్, వర్కల్ బీచ్. సో రైట్ ఆన్సర్ మెరీనా బీచ్. గ్రీన్విచ్ కాలమానంతో పోలిస్తే భారత్ కాలమానం ఆప్షన్స్ 5:30 గంటల వెనుకబడి ఉంటుంది, 5 గంటలు వెనుకబడి ఉంటుంది, 5 గంటల ముందుంటుంది, 5:30 గంటల ముందుంటుంది. సో గ్రీన్విచ్ కాలమానంతో పోలిస్తే భారత్ యొక్క కాలమానం 5:30 గంటల ముందు ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ ఏ రాష్ట్రంలోని భాగం? పంజాబ్, గుజరాత్, గోవా, కర్ణాటక. సో రైట్ ఆన్సర్ గుజరాత్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే డూ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ యాప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మొబైల్ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను. మనకు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.